మా తోడు మీరు ఉంటే మాకు భయము లేదయ్యా, దిగులు లేదు, చింత లేదయ్యా. ఎందుకంటే మీరు సర్వశక్తి కలిగిన దేవుడవు, సర్వోన్నతుడమైన తండ్రివయ్యా. మీకు స్తోత్రాలు తండ్రి. మరియు ఉదయకాలమున మీ అపారమైన కృపతో, మీ ప్రేమావాసలతో మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. అలనాడు ప్రభు నా తండ్రి యెరూషలేములో మేడగదిలో ఉన్న సంఘం మీద రాలిన దేవుడవు, ఈరోజు మా మధ్యలో మా మీద రాలమని కోరుచున్నాను. ప్రతి వారికి ప్రభా నాయన వాక్శక్తి కొలది నాయన భాషలు మాట్లాడే వరమును కూడా కోరుచున్నాను. ఈరోజు ప్రభా నాయన నీ వాక్యం నమ్మదగినది తండ్రి. మీ వాక్యం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మార్పు లేనిది ప్రభా. మీ మార్పు లేని వాక్యముతో ఈరోజు ప్రతి వారిని ప్రభా ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ఓదార్చి, నడిపించి మీరే మయం పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి తొందరగా, గట్టిగా పట్టుకోండి, గట్టిగా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీ అందరికీ పెంతెకొస్తు పండుగ శుభములు మరి ఆశీర్వాదములు కలుగును గాక. ఈరోజు పండుగ. అమ్మ కొంచెం ఫ్రీ కూర్చోండి, బాగా ఫ్రీ కూర్చోండి. ఈరోజు బైబిల్లో పండగ దినం. చాలామందికి దేవుడు చెప్పిన పండుగలు తెలియదు, కానీ మనుషులు నియమించిన పండుగలను ఆచరిస్తారు. మనుషులు చెప్పిన ఆచారాలు ఆచరిస్తారు. అందరూ చూడాలి. ప్రతి వారు మీ బైబిల్ మూసేయండి, మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే దేవుడి కంటే పెద్దోడు ఎవడు లేడు. ఉన్నాడు ఎవడన్నా? కాబట్టి మీ మొబైల్ని దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకోండి. దేవుడి మాటలు వినండి. నిద్రపోవద్దండి. నిద్రపోతే పోగొట్టుకుంటారు. మీ పక్కలో చెప్పండి, నిద్రపోతే పోగొట్టుకుంటావు. తిమ్మప్ప చెప్పు, అని చేపట్టుకొని ముఖాలు చూసుకున్నా చెప్పు. నిద్రపోతే పోగొట్టుకుంటావు. ఏం పోగొట్టుకుంటారు నిద్రపోతే? చెప్పండి, ఎప్పుడు చెప్పండి, చెప్పమ్మా. ఇట్లా తొలుగుతావు. నిద్రపోతే ఆశీర్వాదం పోగొట్టుకుంటావు. పెద్దమ్మ, పిన్నమ్మ, అత్త, కోళ్ళ. నిద్రపోతే ఖచ్చితంగా పోగొట్టుకుంటారు. నేను ఈ మాట ఎందుకు చెప్తాను తెలుసా? నేను కొన్ని చూసి నేర్చుకున్నాను, కొన్ని అనుభవించి నేర్చుకుంటాను. ఎలక్షన్కి ముందు రోజు రాత్రి మీ నిద్ర వస్తుందా? రేపు ఓటింగ్ అంటే ఈరోజు రాత్రి నిద్ర వస్తుందా? మాట్లాడాలా? ఎందుకు రాదు నిద్ర? మీకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు మీకు ఎంతకాలం ఉంటాయి? వాడు ఇచ్చే డబ్బులు మీకు ఎంతకాలం ఉంటాయి? మరి దానికోసం రాత్రంతా ఎదురు చూస్తారు కదా. దానికోసం పని కూడా పోరు. కొంతమంది పనికి పోతే 700 కూలి. వాడిస్తే ఎంపీ ఎలక్షన్కి మనం 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చారు అంతే. ఇప్పుడు 700 గొప్పదా, మీకు వాడు ఇచ్చే 100 రూపాయలు గొప్పదా? వాడు ఇచ్చే 100 రూపాయల కొరకు రాత్రంతా జాగరణ చేయాలా. నువ్వు పనికి పోతే 700 వస్తాయి, ఆడలు కూలిపోతే 500 వస్తాయి. ఇప్పుడు 100 రూపాయలకి లాసా లాభమా? అంటే నీ వ్యాపారం ఏం చేస్తున్నావు? లాస్ వ్యాపారమా, లాభ వ్యాపారమా? మాట్లాడాలా? లాస్ వ్యాపారం చేస్తావు. ఒకవేళ రేపు సోమవారం ఎలక్షన్ అనుకో, ఇప్పుడు ఆదివారం మధ్యాహ్నం డబ్బులు పంచుతారు అనుకోండి, ఎంతమంది చర్చిలో ఉంటారు? దేవుడు మీ చేతులు చూస్తున్నాడు. నేను చూడట్లేదు, దేవుడు మీ చేతులు చూస్తున్నాడు. మీరు యథార్థవంతులు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే యథార్థవంతులు దేవుడు ఆశీర్వదిస్తాడు. దింపమ్మ. దేవుడు ఎవరు ఆశీర్వదిస్తాడు చెప్పండి? యథార్థవంతుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే
యేసుక్రీస్తు వారు ఈ పెంతెకోస్తు పండుగ రోజున యథార్థవంతులను తన ఆత్మతో నింపాడని బైబిల్లో ఉంది. వారందరూ ఏక మనస్సు కలిగి, ఏక ఆత్మ కలిగి ప్రార్థనకు వారు చేరి వచ్చారు. ఇంకోటి చెప్తా చూడండి, ప్రార్థన కూడా ఏక మనస్సు చాలా ప్రాముఖ్యం. ఏక మనస్సు ఉండాలి. ఇప్పుడు ఇల్లు కట్టబడాలంటే భార్య భర్తల మధ్యలో ఉండాలా? మరి తల్లిపిల్లల మధ్యలో ఉండాలా? ఏక మనసు ఉండాలి. ఇల్లు కట్టబడడం అంటే బిల్డింగ్ అని చెప్పేది. ఇల్లు అంటే అర్థం తెలుసా మీకు? సంసారం, ఫ్యామిలీ, లోపల నివసించేవారు. వాళ్ళలో ఏక మనసు ఉంటే ఆ ఇల్లు బాగా ఎక్కువ వస్తుంది. ఆ ఇంట్లో రెండు మనసులు అనుకోండి, భార్యకు ఒక మనసు, భర్తకు ఒక మనసు, లేక భార్య భర్తకు ఒక మనసు ఉంటుంది, పిల్లలకు ఒక మనసు ఉంటుంది. ఇదేం తెలుసా? ఏక మనసు లేకపోవడమే. ఇంట్లో సమాధానం లేకపోవడానికి కారణం కూడా అదే. ఏక మనసు ఉండదు. నేను చెప్పిన బైబిల్ ఉందన్నమాట, చెడు చేసేదానికి ఏకీభవిస్తాడు తొందరగా. చెడు చేయాలంటే, ఎవడన్నా ముంచాలంటే ఏకీభవిస్తారంట. ఎవరికైనా మేలు చేయాలంటే మా నాయన అడుగుతాను, మా అమ్మని అడుగుతాను, నా మొగుడిని అడుగుతాను, చచ్చిపోయిన వాళ్ళ పేరు చెప్తా. కొంతమంది మా పిన్నమ్మ ఉంటే బాగుండి అడుగుతుండే. పిన్నమ్మ ఆడుంది ఇప్పుడు గుంతలో ఉంది, అప్పుడు అడుగుతాను ఏమన్నా అంటే మేలు చేసేకి ఇష్టం లేనప్పుడు సాకులు చెప్తారు. అది కీడు చేయాలంటే సాకులు చెప్తారా? అయితే దేవుడు ఎప్పుడూ మేలు చేయడానికి తన చేతులు చాచి నిలబడి ఉన్నాడు. అందుకని ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా అన్నాడు. కానీ క్రైస్తవులారా అనలేదైనా, అన్ని కులాల వారు, అన్ని జాతులు. నీ జాతి ఏదైనా సరే సమస్య లేని వాడు భూమి మీద ఎవడు లేడు. క్రైస్తవులకు సమస్యలు ఉన్నాయి, అన్యులకు సమస్యలు ఉన్నాయి, సిక్కులకు ఉన్నాయి, పంజాబులకు ఉన్నాయి, యూదులకు ఉన్నాయి. ప్రతి వాడికి, ప్రతి కులానికి, ఆడోళ్ళకి సమస్యలు ఉన్నాయి, మగోళ్ళకి సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యలో వచ్చుండే థర్డ్ జెండర్ వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి, లేవా? అంటే సమస్య లేని వాడెవడు లేడు. అందుకే ఉన్నాడు, అందరూ నా యొద్దకు రండి, అందరూ నా యొద్దకు రండి అని యేసుప్రభు పిలుస్తుంటే కొంతమంది ఎట్లుంటారంటే, ఈరోజు నీళ్ళు రాలేదు, స్నానం చేసి వస్తుంటే చర్చికే. ఇదొక సాకిది. లోపల ఏముంది? దయ్యం ఉంది లోపల. ఆ దయ్యం రానిది లోపల చర్చికి. ఆ దయ్యం చర్చికి రాని కూడా సాకులు చెప్తుంది. మాకు నీళ్ళు వచ్చింటే నిన్న ఇప్పుడు స్నానం చేసి వస్తుంటే, మొన్న నీళ్ళు వచ్చినాయి కదా, పట్టి పెట్టుకున్నావా? మొన్న చిత్రం అన్ని దెబ్బ 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 పడపోసేడిసివే. చాలా బాగా అర్థం చేసుకోవాలి పిల్లరా. మన కుటుంబ జీవితం, మన ఏమంటారు సంఘ జీవితం అభివృద్ధి చెందాలి అంటే ఏక మనస్సు కలగాలి. అలాగే మనము దేవునితో ఏకమవ్వాలి. నేను తండ్రి ఏకమైన ప్రకారం మీరును ఏకమై ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మరి పెంతెకోస్తు పండగ అంటే పంచశతమ అంటారు కన్నడలో. కన్నడలో ఏమంటారు? పంచశతమ. పంచ అంటే 5, 5 పదులు 50. యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజు లేచిన పునరుత్థాన దినం. ఈ రోజుకి కరెక్ట్ 50 రోజులు మీరు లెక్కేసుకోండి. ఒకసారి వెనక్కి పోయి చూడండి కావాలంటే, మీ క్యాలెండర్ ఉంటే. ద డే ఆఫ్ రిజరెక్షన్ అంటే పునరుత్థాన దినము నుండి ఈ రోజు వరకు 50 రోజులు. ఇది 50 రోజుల పండుగ. ఏం పండుగ ఇది? 50 రోజుల పండుగ. ఈ పండుగ చాలా ప్రాముఖ్యమైన పండుగ బైబిల్లో పిల్లారా. ఇశ్రాయేలుకి 7 పండుగలు చాలా ప్రాముఖ్యం. ఆ పండుగలో ఈ పండుగ చాలా ప్రాముఖ్యం. అయితే దేవుని యొక్క వాక్యం ఒక మాట రాయబడింది యోవేలు గ్రంథంలో, అలాగే ఆమోసు, హోషేలు వాళ్ళు అంటారు, ఇదిగో మీ పండుగలు నాకు అక్కర్లేమంటాడు యేసు ప్రభు. మీ పండుగలుగా చేసుకోరంటాడు. నిజము. ఈ రోజు ఇశ్రాయేల్లో పెద్ద పండుగ. అసలు పండుగ చేసుకోవడానికి వీల్లేదు వాళ్ళకి. ఎందుకు తెలుసు? యుద్ధం. పోయిన 50 రోజుల కిందట వాళ్ళకి ఒక పండుగ, పస్కా పండుగ. పండుగ లేదు, యుద్ధం.
దానికి కరెక్ట్గా 49 రోజుల ముందు ఒక పండుగ, గుడార్ల పండుగ. ఆ రోజు యుద్ధం స్టార్ట్ అయింది. చూడండి, పండుగలు ఆగిపోతున్నాయి. దేవుడు చెప్పిన పండుగలు ఆగిపోతున్నాయి. మనుషులు చెప్పిన పండుగలు, పుట్టిన పండుగ టీచర్స్ డే, బ్యాంకర్స్ డే, పాస్టర్ల డే. నిన్న ప్రపంచ పురుషుల రోజు అంట. అంతకుముందు నేను ఊరికి పోతున్నాను, ఆడ చూసిన పెద్ద బోర్డు, వరల్డ్ అదేమది మూల వ్యాధి దినం అంట. వరల్డ్ పైల్స్ డే. పైల్స్ అని తెలుసు, రోగం, మూల వ్యాధి. మూల వ్యాధి కూడా ఒక పండుగ అంట, దానికి ఒక రోజు అంట. ఎయిడ్స్ డే, డెత్ డే. ఏం డేలో ఏమో. అమ్మోళ్ళు పండుగ, అదేదో మైసూరు పోయినప్పుడు ఆడేమో హ్యాపీ వరల్డ్ హ్యాపీ డే అంట. ప్రపంచం అసలు సంతోషంగా ఉందా? అసలే ప్రపంచం ఏడుస్తూ ఉంది. ప్రపంచంలో నెమ్మది లేక, ప్రపంచంలో సమాధానం లేక, ప్రపంచంలో ఐక్య రాజ్య సమితులటువంటి ప్రతి నాయకుడు ఏడుస్తున్నాడు. వాళ్ళేమో వరల్డ్ హ్యాపీ డే అంట. ఆ హ్యాపీ డేలో కాపీ కూడా ఎవరు పోతే తొందరగా. వాడు కాపీ ఇచ్చి ఆలోచిస్తారు 10 సార్లు, ఇంతమంది వస్తే కాపీ యాడ్ నుంచి ఇస్తారు సార్. ఇప్పుడు చెప్పండి, వాడు హ్యాపీ డేనా లేకుంటే సాడ్ డేనా? వాడికి మీకు ఇచ్చింటారులే విరలు వస్తే. అసలు ఏమి రోజులు అర్థం కావట్లేదు. అయితే బైబిల్ అంటుంది ద డే ఆఫ్ ద పెంటికోస్ట్. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం మొదటి చదువుకుందామట. చూడండి, పెంతికోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, పెంతికోస్తు పండుగ ఈ రోజు. ఈ పండుగ దినాన్ని మనం కనుక లేవీకాండం 23వ అధ్యాయం ఫస్ట్ తిప్పుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ఈ పండుగ పాత నిబంధనలో ప్రారంభమైంది, అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. లేవీకాండం 23వ అధ్యాయం 15, 16 వచనాలు తొందరగా. ఎన్ని వారాలు? 7 ఏళ్ళ 49 తర్వాత వచ్చేది 50. చదువుకు. ఏమంట? లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలేను. చూడండి, 7వ విశ్రాంతి దినం అంటే బైబిల్లో మనందరూ తెలుసు, దేవుడు అంతా సృష్టి చేసి 7వ దినం ఏమంట? విశ్రాంతి. అదే చెప్పండి, విశ్రాంతి దినం, విశ్రాంతి దినం. మరి ఇప్పుడు మనిషికి విశ్రాంతి స్థలం ఏది? మనకు అది కూడా తెలియదు. వాష్రూమ్ ఏది, బాత్రూమ్ ఏది అని. వాళ్ళకి ఏమంటే రెస్ట్ రూమ్, అది కాదు రెస్ట్ రూమ్. మనందరికీ రెస్ట్ రూమ్ ఒక్కసారి దొరికేది 3/6. ఏడా ఆడిపోయినాకే వాడికి విశ్రాంతి. అప్పటి వరకు వాడికి అన్ని చింత. రేపు ప్రాణం పోతుందని తెలిసి కూడా కొంతమంది ఇప్పుడు చింతిస్తున్నాడు, వాడికి విశ్రాంతి ఉండదు. అయితే అది కాదు నేను చెప్పే మాట ఇక్కడ. ఈ వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. పండుగ దినం, విశ్రాంతి. పండుగ అంటే నిజంగా చెప్పాలంటే మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ రోజు రెస్ట్ తీసుకోవాలి. పండుగ రోజు మగవాళ్ళకి రెస్ట్ ఉంటుంది, ఆడవాళ్ళకి ఫుల్ పని ఉంటుంది. ఏం పని? బ్యాళ్ళు నానేయల్లా, రుబ్బల్లా, వంకాయ కూర చేయాలా, పచ్చడి చేయాలా, చిత్రాన్నం చేయాలా, అది చేయాలా, సొండిగిరి చేయాలా, అప్పలాలు వేయించాలా, ఇంకేమైనా దొరికితే అవి తేవాలా, ఇవి తేవాలా, అన్నీ తేవాలా. అసలు చెప్పాలంటే విశ్రాంతి తీసుకోవాలి పండుగ రోజు. 7 విశ్రాంతి దినములైన తరువాత చూడండి, 7వ విశ్రాంతి దినము మరుదినం. అంటే నిన్న విశ్రాంతి దినం శనివారం, ఈరోజు మరుదినం. ఈ రోజు వరకు 50 దినములు. మీరు ఒకసారి కాలం చూసుకుంటే మీకు యేసు ప్రభు పునరుత్థానుడైన రోజు నుండి ఈ రోజుకి మీరు లెక్కేసుకోండి, కరెక్ట్గా 50 రోజులు. పంచ అంటే 5 రోజులు. ఈ 50వ రోజు పండగ
ప్రపంచంలో చాలా ప్రాముఖ్యమైన పండగ. ఈ పండుగ రోజున జరిగినటువంటి అద్భుతాలు మనం వాపసు పోదాం. అపోస్తల కార్యములు తొందరగా. పెంతెకోస్తు దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోటు కూడి ఉండిరి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారితో ఒక్కొక్కరి మీదుగా రాగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, పెంతెకోస్తు పండుగ దినమున మొట్టమొదటిగా వారు పొందుకున్న వరం ఏం తెలుసా? అన్య భాషలు మాట్లాడే వరం. పిల్లరా, అన్య భాషలు అనేది చాలా మందికి అర్థం కాదు. కొంతమంది అంటారు అన్య భాషలు మాట్లాడితే వీళ్ళు ఏం భాష మాట్లాడతారప్ప వీళ్ళు పెంతెకోస్తోళ్ళు. కొన్ని సంఘాల్లో భాషలు మాట్లాడే వాళ్ళని దూషిస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు. ఇక్కడ కూడా అన్నమాట అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు చూసి వారు చాలా హేళన చేశారంట. అయితే మీరు ఒక్కసారి కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం తిప్పండి మీ బైబిల్. The First Corinthians chapter 14 verse from 1. చూడండి, ప్రేమ కలిగి ఉండటం ఏం చేయాలంటే అందరూ చెప్పాలి ఏం చేయాలా? ప్రేమకు ప్రయాసపడతారా, ద్వేషానికి ప్రయాసపడతారా? అంతే. ఇప్పుడు ఈ మధ్య చూడండి టీవీల్లో ఆ అబ్బాయి ప్రేమించాడు, ఆ అమ్మాయి ప్రేమించాడు. ఒకడైతే 49 పోట్లు పొడిచినాడంట. ఇంకొకడైతే దరిద్రుడు ఆ అమ్మాయి తలకాయ నరికి, అది కూడా ఏమి 35 ఏళ్ళంట వాడికి, ఆ అమ్మాయితో మనకి ఎంగేజ్మెంట్ అయిందంట, 10th ర్యాంక్ పాస్ అయిందంట. నాకు ఇస్తారో లేదో ఈ అమ్మాయినని వాడు తలకాయ నరికి సంచలు ఉంటాడు. నేను ప్రేమిస్తున్నాను సార్ అంట. ఎవడన్నా ప్రేమించే పద్ధతి ఇది? అసలు ప్రేమ అంటే అర్థం లేని రోజులు ఈ రోజులు. ప్రేమ పేరుతో వ్యాపారం, ప్రేమ పేరుతో చంపేస్తున్నారు. భార్య మీద ప్రేమ ఎక్కువయ్యి అమ్మని నాయన్ని వదిలిపెట్టి పెండ్లైన 3 రోజులకి వేరే కొంపలు పోయి ఉండేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. బైబిల్ ఏమంట? నీ తల్లిదండ్రుని ప్రేమించు, సన్మానించు. ఫస్ట్ ప్రేమ ఉంటే సన్మానిస్తావు, ప్రేమ లేకుంటే ఏం సన్మానిస్తావు? అసలు అమ్మ నాయన మీద ప్రేమ ఉంటే కదా నీకు. ఇంకో మీరు తెలుసా, అత్త మీద చెప్తాను నేను కొన్నిసార్లు, నేను ఛాన్సర్ చెప్తాను. ప్రతి అత్తలు చేతండి. పోనీ నేను రేపు అత్త అవుతారో చేతండి, రేపు అత్త అవుతారు నా కోడలు వస్తుందో చేతండి. నీ కూతురు మొగుడింట్లో బాగుండల్లా చెడిపోవాలా? నీ కూతురు మొగుడింట్లో బాగా ప్రేమగా ఉండల్లా లేదా? చేయత్తలా. రేపు నీ ఇంటికి వచ్చిన నీ కోడలు బాగుండల్లా కొట్లాడల్లా? ఏం పాపా నీకు అక్కడ దండికి పని పెడతారా? వేరేళ్ళు పెట్టుకో. ఈడేమో కోడలు సాకల పని చేయాలా, వంట వండల్లా, ఇడ్లు కడగల్లా, కసువుడుసల్లా, అన్నీ చేయాలా. ఆడ నీ బిడ్డ ఏమి చేయకుండా రాడి లాగుండాలా? అవునా? చెయ్యెత్తండి ఎత్తలో, పూర్తి పైకెత్తలా. నీ బిడ్డేమో మొగుడింట్లో సుఖంగా ఉండాలా, నీ కోడలేమో ఇంట్లో పని మనిషిలాగా ఉండాలా. మీరు దేవుడు నమ్మిన వాళ్ళ కయ్యత్తమ్మా చెప్పండి. నీ బిడ్డ నీ ఇంట్లో ఆడ మొగుడింట్లో సుఖంగా ఉండాలి ఆలోచిస్తావే, మరి ఆ ఇంటి బిడ్డ నీ ఇంటికి వచ్చింది కదా, నీ బిడ్డ ఎట్లుండాలా? నాకు చేత బాగా కనపడదు, నాకప్ప రికార్డ్ చేయనకప్ప అన్నీ మొత్తము ఉంది. కాదులే, రికార్డ్ కాదులే, ఏమవుతాయి, ఈ వాక్యంలోనే ఉంటాయి. చెప్పండి అమ్మా, మాట్లాడండి. నీ ఇంటికి వచ్చిండే నీ కోడలు ఎట్లుండాలా? ఆడ నీ కోడలు ఆడికి పోయిన కోడలు గురించి ఆలోచిస్తుంది. సరే, నీ కూతురు ఆడుంటే ఆలోచిస్తున్నావే, మరి నీ ఇంట్లో ఉండే నీ కోడలు ఎట్లుండాలా? ఆడ వాళ్ళకి అమ్మ ఉండదా? ఆడ వాళ్ళమ్మ. ఇంకోటి చెప్పునా, ఆ పాప ఆ ఇంట్లో 18 సంవత్సరాలు, 20 లేకుంటే 30 ఏండ్లు ఉంటుంది. సచ్చే వరకు నీ ఇంట్లోనే ఉంటుంది.
ఇప్పుడు చెప్పు, నువ్వు చూసుకోవాలా వాళ్ళు నిన్ను చూసుకోవాలా? మాట్లాడాలా అమ్మా? మరి ఎట్లా చూసుకుంటున్నారు? ఎడో అమెరికాలో ఉంది మా అక్క బిడ్డ, మా అక్క. ఒకసారి పోయి బాగా తిట్టేశాను నేను. డాలమ్మా, నీ మొగుడు బాగా చూసుకుంటాడా? మీ ఆడపడుచులు బాగా చూసుకుంటారా? మీ అత్త ఇంట్లో కోడలు ఉంది, ఆ కోడలికి బువ్వ పెట్టలే. నాకు తెలుసు కొన్ని విషయాలు, నేను చెప్తాను ఓపెన్గా. కొంతమంది వేరే కుటుంబాల గురించి మాట్లాడతారు, వాళ్ళ కుటుంబాలు ముచ్చిపెట్టుకుంటారు. ఇక్కడ చెప్పేది వినండి. మీ జీవితాలు, మీ కుటుంబ జీవితాలు, మీ ఇంటి జీవితాలు. ఎక్కడో అమెరికాలో ఉండే బిడ్డ బాగా కోరుతావే, నీ ఇంట్లో ఉండే నీ కోడల జీవితం ఎందుకు బాగా కోరట్లేదు నువ్వు? నీ కోడలు వాళ్ళ కూతురు ఒకటే కాదా? ఆడుండే నీ కూతురు, ఇటుండే కోడలు ఒకటే కాదా? అసలు ఎట్లా మీరు ప్రవర్తిస్తున్నారు? అందుకే మనం చెప్తేనే చెప్పాలి కూడా చాలా హిందువులు కూడా, పిల్లది జాతకం చూడొద్దండి, అత్త కోడల జాతకం సెట్ అవ్వాలి ఫస్ట్. ఈ అత్తే సంసారం పాడలేపేది. కొడుకు జీవితం, కొడుకు సంసారం పాడు లేపే వాళ్ళు ఎవరంటే అత్తలే, తల్లులే. ఆడేమో మీ బిడ్డ బాగుండాలా, ఈడ నిన్ను నమ్ముకొచ్చిన నీ బిడ్డ. ఇంగ్లీష్లో తెలుసా? డాటర్ ఇన్లా అంటే దేవుడు ఇచ్చిన కూతురు. దేవుడు ఇచ్చిన కూతురు గొప్పదా, నువ్వు కన్న కూతురు గొప్పదా? మరి దేవుడు ఇచ్చిన కూతురు ఎట్లా చూసుకుంటావు? నీ కన్న కూతురులో చూసుకోవాలి కదా, నువ్వు చూసుకోవే. అసలు ప్రథమ ఫలముల పండగ ఇది, 50 రోజుల పండగ ఇది, ఇంటికి వచ్చిన పండగ ఇది. ఈ పంట నీ ఇంటికి వచ్చింది. ఈడ నీ కోడలు కనలేదంటే నీ కొడుకు ఇంకో పెళ్లి చేసే ఆలోచిస్తావే, ఆడ నీ కూతురు కనలేదంటే వాళ్ళు కూడా పంపేసేది ఇంటికి. అమ్మా ఆలోచించి వదినా, ఇంక 2 రోజులు పెట్టుకోవదినా నా బిడ్డని, ఇంక చూపి వదినా బిడ్డని, డాక్టర్ చూపి వదినా అని చెప్తావే ఆడున్నాయమ్మకి. మరి నువ్వెందుకు చూపించుకో డాక్టర్కి, నువ్వెందుకు చెప్పకూడదు? నువ్వు నమ్మింది యేసు ప్రభునే దయ్యాన్నా? నువ్వు యేసు ప్రభు నమ్మిన అత్తవైతే యేసు ప్రభులాగే ప్రవర్తించే అత్తవై ఉండాలి. నేను దీన్ని పొద్దున రివర్స్ చెప్పిండి పురుషులకి. భార్య అంట ఇంట్లో పని మనిషిలాగా ఉంటుందంట, వీడు ఏమంటే పనికి పోతాడంట. వీడు 8 గంటలకు పనికి పోతాడు. 8 గంటలు పనిచేసేది కరెక్ట్ అంటే మన గవర్నమెంట్ ప్రకారం 8 గంటలు, 8 గంటలు. ఈ 8 గంటలు ఒక మేస్త్రి అనుకో, సార్వే కట్టేవారు కిందే ఉంటాడు, సార్వే కట్టేవాడు వేరే, సార్వే మీదకి ఎక్కుతాడు, ఎక్కినాక మళ్ళీ బీడి తాగుతాడు, బీడి తాగినాక మళ్ళీ కొంచెం పని చేస్తాడు, కింద దిగుతాడు, మళ్ళీ టీ తాగుతాడు, మళ్ళీ పైకి ఎక్కుతాడు, ఒక 2 తాపులు దిగుతాడు, మళ్ళీ కిందికి దిగుతాడు, బూ తింటాడు, 5 అవుతుంది, చేయకడుకొని ఇంటికి పోతాడు. భార్య లేక తల్లి పొద్దున లేచినప్పటి నుండి వాడు పండుకున్నాక మళ్ళీ అమ్మే బాకీలు వేయాలా, అమ్మే లైట్ ఆర్పల్లా. అంటే అర్థం చేసుకోండి, వాడి దీపం అమ్మాయి వెలిగించాలా, వాడి దీపం అమ్మాయి ఆర్పల్లా. వాడికి బట్టలు ఉతకల్లా, టీ పెట్టల్లా, కాఫీ పెట్టల్లా, నీళ్ళు పెట్టల్లా. ఇంక కొంతమంది మొగోళ్ళు దున్నపోతు రుద్దినట్లు రుద్దాలి, ఈపు రుద్దుకునే కూడా కొంతమందికి. ఏమే ఈ రుద్దువా అంట, ఈ మనుషులు చల్లకుండా. ఈడుండే మొగలు ఒక మాట్లాడతాను, ఆడుండే మొగలు కూడా. ఎప్పుడైనా మీరు మీ భార్యకి ఇంట్లో వేడి నీళ్ళు కాంచి తీసుకుపోయి బాత్రూంలో పెట్టినారా? చేత నేను పెట్టినాననే వాళ్ళు. ఏమే ఉడుకులు పెట్టినావా, టవలు పెట్టినావా? అర్థం చేసుకోండి ఒకసారి నేను చెప్పే మాటలు. పెంతికోస్తు పండుగలో ఏం సార్ ఇవి చెప్తున్నామన్నా కదా. పెంతికోస్తు అంటే ఏం తెలుసా? విశ్రాంతి. విశ్రాంతి. భార్య పొద్దు నుంచి రాత్రి కష్టపడుతుంది కదా, ఒకరోజు విశ్రాంతి ఇవ్వండి. పెంతికోస్తు అంటే ఏం చెప్పండి? విశ్రాంతి. అని చెప్పండి, విశ్రాంతి. విశ్రాంతి అంటే కష్టపడేది కాదు, ఊరికనే ఉండి దేవుడు చేసే మహిమను, దేవుడు చేసే కార్యాలు చూడడం.
ఈ విశ్రాంతి దినమున, ఈ పెంతెకోస్తు పండుగ దినమున దేవుడు చేసిన 2-3 అద్భుతాలు చూసుకున్న తొందరగా అపోస్తల కార్యంలోనే. ఇప్పుడు సరే, ఇప్పుడు ఇది చూద్దాం. ఇది కొరింథీ పత్రిక 14వ అధ్యాయం. నేను చెప్పింది ఏమంటే ప్రేమ కలిగి ఉండటకు. ఈ ప్రేమని ఇంతసేపు చెప్తుంది నేను, ఇంకా చెప్తే చాలా ఉంటుంది. ప్రేమ కలిగుటకు ప్రయత్నించుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఎందుకనగా భాషలతో మాట్లాడు వాడు మనుషులతో కాదు, దేవుడితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి చేసుకొనును. ఇంకొకటి, పెంతెకోస్తు పండుగ యొక్క ప్రాముఖ్య ఉద్దేశం ఏం తెలుసా? క్షేమాభివృద్ధి కలగడం. అని చెప్పండి, క్షేమాభివృద్ధి. క్షేమాభివృద్ధి ఎవరికి కలగ? క్షేమాభివృద్ధి నీ కుటుంబానికా, పక్కింటి కుటుంబానికా? ఫస్ట్ నీకు. ఫస్ట్ ఎవరికి? నీ కుటుంబానికి. మరి నీ కుటుంబానికి క్షేమాభివృద్ధి కలగాలంటే ఇప్పుడు మరలా పెంతెకోస్తు పండుగ రోజు అపోస్తల కార్యములు, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరు ఒక్క చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా గాలి వీచను. అది అయిపోయిన తర్వాత మనం ముందుకెళ్దాం తొందరగా. 13వ వచనం చదువుకుందాం. ఈ పెంతెకోస్తు అనుభవము లేని చాలా మంది వేరు సంఘస్థులు జన్మిస్తారంట, అపహసిస్తారంట, హేళన చేస్తారంట. కారణం ఏమంటే వారికి దేవుడి శక్తి తెలియక, దేవుని వరములను గ్రహింపక. తర్వాత అన్నాడు ఇక్కడ, వాళ్ళు అపహాసం చేస్తే అయితే ఇది మీకు తెలియగాక, చెవి యొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఏమనగా, అంత్యదినమందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులు దర్శనము కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాల మీదను నా ఆత్మను కుమ్మరి గనుక వారు ప్రవచించెదరు. సైన్యములకు అధిపతియు పైన ఆకాశమందు మాత్కార్యములను, క్రింద భూమి మీద సూచక్రియలను, రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగ చేసేదను. ప్రభు పక్షమగును ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాక మునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు మీరందరూ రక్షణ పొందురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇదైన తర్వాత, ఇశ్రాయేలులారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. మీరు చూడండి, ఈ పేతురు యేసు క్రీస్తుని సిలువకు వేసే ముందు ఏమని చెప్పాడు? రాత్రి ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు పొంకినాడంట. అంటే పేతురులో ఏముంది? పిరికి ఆత్మ. అందుకు చెప్పండి, పిరికి ఆత్మ. పిరికి ఆత్మ. ఎప్పుడైతే పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ అభిషేకం లేక పరిశుద్ధాత్మ వరం ఆయన పొందుకున్నాడో ఇప్పుడు ఆయన ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాడు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, యేసు ప్రభుని నమ్ముకోవడం వేరు, యేసు ప్రభుని నమ్ముకొని బాసుకు తీసుకున్న తర్వాత మీరు పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారా కలిగే శక్తి కార్యములు వేరు. ఎప్పుడైతే పేతురు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడో ఇప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఇదైన తర్వాత ఏమన్నాడు పేతురు? ఇప్పుడు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణం ఆయనను బంధించుట అసాధ్యం. హల్లెలూయా. గట్టి చెప్పకూడదమ్మా. మరణం యేసు క్రీస్తుని బంధించుట అసాధ్యం. ఈ రోజులో చాలా మంది దేవుళ్ళు, గురువులు, పాస్టర్లు, పోపులు, బిషప్పుల సమాధులు ఇంకా అట్లే ఉన్నాయి. అది యేసు ప్రభు సమాధి
ఖాళీ. దాన్ని నేను సాక్షి, అమ్మ సాక్షి. మన చర్చిలో నేనైతే ఒక 100 సార్లు పడిన నా సమాధిలోకి, ఒక 100 సార్లు. నేనైతే నేనున్న రోజు ప్రతి బుధవారం గురువారం ఆ సమాధి కాడ పోయేది, ప్రార్థన చేసుకునేది, కొంచెం చూసేది, బయటకు వచ్చేది. ప్రతి గురువారం ప్రతి బుధవారం గురువారం నాకు అదే పనే. దగ్గర 100 కంటే ఎక్కువ సార్లు పోయింటాను. మళ్ళీ ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే పిలుచుకొని పోయేది సమాధి కాడికి. మళ్ళీ చూపించేది, చూడండి యేసుప్రభు సమాధి ఖాళీ ఉంది, మీరు పోయి చెప్పండి, యేసుప్రభు సమాధి ఖాళీ ఉంది మీరు చెప్పండి. అంతెందుకు మొన్న సుప్రీంకోర్టుని కొంతమంది క్రైస్తవులు ఒక ఇది అడిగారంట, మీరు ముస్లిమ్స్కి హజ్జు పై డబ్బులు ఇస్తారు, తర్వాత హిందువులకి ఇప్పుడు గుళ్ళు పోయి డబ్బులు ఇస్తున్నారు, మరి మేము క్రైస్తవులు కదా మాకు కూడా డబ్బులు ఇప్పించండి అని సుప్రీంకోర్టులో అర్జీ పెట్టుకున్నారంట. అర్జీ పెట్టుకుంటే ఆయన అన్నాడంట, సుప్రీంకోర్టు జడ్జి ఆ బెంచ్ వాళ్ళు అన్నారంట, అయ్యా ఇప్పించేదానికి మాకు సమస్య లేదు, అయితే నేను బైబిల్ చదివి ఒకటి కనుక్కున్నాను, ఆడ యేసుప్రభు లేడంట, మీరు పోయి ఏం చేస్తారంట అన్నాడంట. గట్టి చెప్పట్టుకోవడానికి మీకు అర్థమైందా? యేసుప్రభు ఏడలేడు, సమాధిలో లేడంట, మీరు పోయి ఏం చేస్తారంట. చూడండి, సుప్రీం కోర్ట్ ఈజ్ గివెన్ ఏ స్టేట్మెంట్ అండ్ ఏ టెస్టిమనీ అబౌట్ జీసస్ క్రైస్ట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, భారతదేశపు యొక్క సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందో తెలుసా? యేసు ప్రభు సమాధి ఖాళీ ఉంది, దానికి మేము సాక్షులము. హల్లెలూయా. మీరు పోయి ఏం చేస్తారు? వాటికి ఖాళీ సమాధులు పోయి ఏం చేస్తారు మీరు? ఖాళీ సమాధి చూసేకపోవాలా? చెప్పాలి. ఇప్పుడు ఆయన అక్కడ లేడు. ఎక్కడున్నాడు ఆయన? ఇక్కడ. ఎక్కడున్నాడా? ఇక్కడ. ఇప్పుడు నువ్వు నమ్మితే నీకు అద్భుతం, ఇప్పుడు నువ్వు నమ్మితే నీకు స్వస్థత, ఇప్పుడు నువ్వు నమ్మితే నీకు విడుదల, ఇప్పుడు నువ్వు నమ్మితే నీ సమస్యల నుండి ఇప్పుడే ఆయన ఇక్కడ ఉన్న దేవుడు. పెంతెకోస్తు పండుగ రోజున ఆయన అందరి మీద రాలి వారిలో నివాసము చేయుచున్న దేవుడు ఆయన. ఎందుకు అందుకని చూడండి, ఇక్కడ ఈ వచనం చూడండి, మరొకసారి చదువుకుందాం. వచనం 21వ వచనం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారు అందరూ రక్షణ పొందుదురు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి ఆమేన్ అనే వారి అందరికీ స్వస్థత, విడుదల కలుగును గాక. చాలా మంది కదా, ఏం సార్ ನಮಗೆ ಇಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ, ಇವರೆಲ್ಲ ಬಿಟ್ಟು ಅವರೊಬ್ಬರೇ. ಕೆಲವು ಜನ ನೋಡ್ರಿ ಎಲ್ಲರಿಗೂ ಒಂದೇ ಊರಾಗ ಹಾಕ್ಬಿಡ್ತಾರೆ, ಅಂದ್ರೆ ಅವ್ರದ್ದು ಸತ್ತವ್ರೆ. ಹೂನಾರು ಯಾರಿಗೆ ಹಾಕೋದು ನಾವು? ಇವಾಗ ಇಲ್ಲಿ ನನ್ನ ಫೋಟೋ ಏನು ತೆಗೆದುಬಿಟ್ರೆ ನನ್ನ ఫోటో ఇవాళ ఇలా ఫోటో ఇటు ఊహాకి వెనక అయ్యా పోయ అంట. అయ్యో పోతాడా? అయ్యో పోడు, సామాన్యంగా పంపిస్తారు కావాలంటే. మనం పూలేసేది ఎవరికి? ఊరిగడ్డి పెట్టేది ఎవరికి? చాలామంది యేసుప్రభు క్రిస్మస్ రోజున పూలేసి ఊదిరిగడ్డి పెట్టి, యేసప్ప నేను పుట్టినరోజు శుభాకాంక్ష. ఏం దరిద్రులు! పూలేసి ఊదిరిగడ్డి పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు యేసుప్రభుకి. అసలు యేసుప్రభు ఫోటోలో ఉండే దేవుడా? ఈడుండే దేవుడు. ఈడు లేకున్నాడు కాబట్టి వాడు ఆడపై దండేస్తూ ఉన్నాడు. ఇంకొంత విషయంలో క్రిస్మస్ పండుగకి ఆ పెద్ద చర్చి పోయి వచ్చేస్తారు, మాము పెద్ద చర్చి పోయి క్రిస్మస్ చేసి ఏం చేస్తుంటే మామే సర్ది కట్టుకోకపోతే ఆడే తిని మిగిలింది ఏమంట భాష గుద్బా ఆడపోయి తిని వస్తే మరి మేము ప్రార్థన చేసుకుంటేవా ఆడ ప్రార్థన అన్ని బొమ్మలుగా మొక్క చెప్పేవాడు. అడేముండవు, అన్ని పేతురు పౌలు బొమ్మలే, 12 శిష్యులు, యేసుప్రభు బొమ్మ, మరియమ్మ బొమ్మ, యోసేపు బొమ్మ, బొమ్మలే. పెద్ద చర్చిలో బొమ్మలే. నాకు ఇప్పటికి నా ముందు ఒకరోజు బేతేజ్ ఇట్లా వాక్యం చెప్తున్నాను, ఒక 4 ఆడలు వచ్చి వాళ్ళంతా వెతుకుతున్నారు ఇట్లా. నేను అంతా అయిపోయినాక వాక్యం చెప్పి కింది దీతినే, ఏనమ్మా ఏం ఉడుకుతుంది అంటే, వీళ్ళు వెళ్ళి ఖండిల్లప్ప అంటారు వాళ్ళు. ఏం పడితే ಏನು ಕಂಡಿಲ್ಲ అంటే నేను ಇಲ್ಲಿ ಸ್ವಾಮಿದು ವಿಗ್ರಹ ಅನ್ರಿ, ನಾವು ವಿಗ್ರಹ ಮೊಕ್ಕದಿಲ್ಲವ ಅಂಟೀನಿ. ಮತ್ತೆ ಯಾರಿಗೆ ಮೊಕ್ತೀರಿ ಅನೆ? ఏ స్వామి మొక్ತೀವಿ ಮತ್ತೆ ఆ అప్ప ఖండిల్లಲ್ಲ ఆనే అమ్మ ఏమంటే అమ్మకి ఏం కావాలి ఇప్పుడు? నేను అడుగుತೀನಿ ಏನಮ್ಮ అంటే, ఇగో ನಾನು మొంబత్తి ತಂದಿನಿ అతనికి అచ్చి ಹೋಗ್ತೀనంట. ఏమంట? మొంబత్తి ತಂದಿని. చూడండి, దేవుడు అంటే మనుషుడికి ఏమి విగ్రహము, దేవుడు అంటే ఒక బొమ్మ, దేవుడు అంటే ఒక రూపము. దేవుడు రూపము లేనివాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. అందుకే ఇప్పుడు చూడండి ఏమన్నాడు, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు వారులారా ఈ మాట వినుడి. దేవుడు నజరుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనబరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టులకు అప్పగించితిరి. అయినను దేవుడు మరణ వేదనను నివారణ చేసి ఆయనను లేపెను అని ఇవన్నీ చెప్పిన తర్వాత 36వ వచనం తొందరగా ఇప్పుడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, అయ్యా ఎంత తప్పు చేశాం మేము, జీవము కలిగిన దేవుడు, మేము విశ్వసించవలసిన దేవుడు, మా పాపాల కొరకు, మా శాపాల కొరకు, మా రోగాల కొరకు నరవతారికి వచ్చిన ఆ యేసుని మేము నిష్కారణంగా సిలువకు వేయించితమే అని బాధపడి, ఇప్పుడు వారు అడుగుతున్న ప్రశ్న చూడండి, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు చెప్పింది ఏం తెలుసా, మీరు యేసు ప్రభు పెద్ద చర్చి కట్టాలా, లేకుంటే కట్టిన చర్చికి 4-5 ఫ్యాన్లు వేయాలా, లేకుంటే వారం అన్నం వండుకు రావాలా, లేకుంటే పాస్టర్ మన ఇంటికి వస్తే వాళ్ళకి బంగారు ఉంగరాలు వేయాలా. నేను మొన్న ఎవరినో మా ఎవరితో మాట్లాడుతుండే, ఇప్పుడు ఏడా కొత్త సామె అంట, కొత్త సామె పుట్టుకొచ్చినాడంట. ఆ సామె అంట మీ ఇంటికి వస్తే ఆ సామెకి కొత్త రూము అంతా ఏమంటారు పెయింట్ అంతా కొట్టి రూమ్ క్లీన్ చేయాలంట, కొత్త పరుపు వేయాలంట. నాకు తిమ్మప్ప చెప్పింది ఈ మాట, తిమ్మప్ప చెప్పింది నాకు ఈ మాట, కొత్త పరుపు వేయాలంట, కొత్తది ఫ్యాన్ పెట్టాలంట, అంత కొత్త పెట్టాలంట. అప్పుడు ఆ సామె వస్తారంట ఇంట్లోకి. ఒకటి తక్కువైనా సామె ఇంట్లోకి రాదంట, ఒకటి తక్కువైనా ఆ సామె ఇంట్లోకి రాదంట. అయితే నా సామె ఎట్లా కాదు, నువ్వు ఉన్నవాడు ఎందుకు తెలుసు, ఆ సామె తెలుసు, నువ్వు పాతోడే, నువ్వు మారు. అయితే నాకు స్థలం నేను లోపలికి వస్తాను, నేను నిన్ను మారుస్తాను. నేను చెప్తున్నాను చూడండి, యేసు ప్రభు ఆ యొక్క శిష్యుల్ని అడిగినప్పుడు ఏం చెప్తారు పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నందు బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరమును పొందుదురు. పెంతెకోస్తు పండుగ యొక్క ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమంటే మారు మనసు పొందడం. అని చెప్పండి, మారు మనసు. మారు మనసు. మారు మనసు పొందకుండా ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. మారు మనసు పొందకుండా ఎవడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోలేడు. మారు మనసు లేకుండా ఎవడు సువార్తను ప్రకటించలేడు. ప్రకటించితే కొంతమంది వినొచ్చేమో కానీ రక్షణ పొందడం చాలా కష్టం. అయితే పేతురు సువార్త చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి 41 ఏమంటది, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. పెంతెకోస్తు అంటే ఇంకొక అర్థం చేర్చబడడం. అని చెప్పండి, చేర్చబడడం. చేర్చబడ్డం. ఎక్కడ చేర్చబడాలి? ఎక్కడికి చేర్చబడాలి? దేవుని ఇంట్లోకి. మనం ఇక్కడి నుంచి పోయిన తర్వాత దేవుని ఇల్లు ఎక్కడ ఉంటుంది? అమ్మాయి వినండి, వినండి, మనం ఇక్కడి నుంచి మనం బయటికి పోయిన తర్వాత, మీ ఇంటికి పోయిన తర్వాత దేవుని ఇల్లు ఎక్కడ ఉంటుంది? మీ ఇల్లే దేవుని ఇల్లు. చెప్పండి, నా ఇల్లే దేవుని ఇల్లు, నేనే దేవుని మందిరం. ఇప్పుడు ఏం చేయాలి? మీ ఇంట్లోకి కొత్త వారిని చేర్చుకోవాలి. వారు సువార్త చెప్పు. చాలామంది మనం ఏం చేస్తామంటే సువార్త, అమ్మాయి వినండి, చాలామంది సువార్త చెప్పి వాళ్ళు ఇంకా నమ్మిండ్రు, చర్చికి పిలుచుకొస్తారు వాళ్ళని. ఇక్కడ మేము చెప్పే బోధలు కొన్ని వాళ్ళకి అర్థం కావు, మేము చెప్పే మాటలకి ఏమేమో అర్థం కావు. అందుకే ఇదే అపోస్తల కార్యం ఇదే అధ్యాయంలో పౌలు పేతురు అంటాడు, వారి ఇంటింట ఏం చేయాలంట? మీ ఇంట్లో పిలుచుకోండి, మీ ఇంట్లో వారితో ప్రార్థన చేయండి, మీ ఇంట్లో వారికి చెప్పండి మీ సాక్ష్యం. మీ ఇంట్లో వారికి ఏం చెప్పాలి? మీరు మీ సాక్ష్యం చెప్పండి, ఎలాగ దేవుడు మిమ్మల్ని దీవించాడో చెప్పండి. అటు తర్వాత చర్చిలోకి తీసుకొస్తే ఇక్కడ ఎలా పెరగాలో మేము చెప్తాం.
ఒకేసారి పెరగడం ఇప్పుడు చూడండి, పుట్టిన పాపకి ఫస్ట్ ఏం చేయాలా చెప్పండి? పుట్టిన పాపకి ఫస్ట్ ఏం చేయాలా? పాలు ఎందుకు సార్ చికెన్ లెగ్గియండి? పాలు ఎందుకు ఇలా చికెన్ లెగ్గించేయండి? లేకుంటే ఒక మేక తొడ తీసుకొచ్చి ఇచ్చినట్లే మనకి ఆడే. చర్చికి వస్తే వాళ్ళు దొరికేది చికెన్ లెగ్గులు, మేక తొడలే. పాలు ఇవ్వాలా? ఏమి వాళ్ళకి పాలు ఇచ్చి మీరు పెంచాలా. విడిచిపెట్టి చర్చికి వెళ్ళి పిలుచుకొస్తారు అనుకో, చర్చిలో తీసుకొస్తారు. ఆ రోజు చర్చిలో ఏదో వేరే విషయం మాట్లాడుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు అఫెండ్ అవుతారు. అంటే వాళ్ళు కోపడతారు. మేము చర్చికి పిలుచుకొని పోతుంది, మా వాళ్ళు వచ్చినతోనే మీ సార్ ఇట్లా నడిచా, అది తీసేయి ఇది తీసేయి, అది దేవుడు కాదు ఇది దేవుడు కాదు, అది దయ్యం ఇదేనే, ఇంక మా కోపం రాదా అంటారు వాళ్ళు. వాళ్ళకి మనం ఏం చేయాలి? ఇంట్లో పాలిచ్చి పెంచాల. అట్లే కొన్ని రోజులు ఇంట్లో ఏం చేయాలి? మళ్ళీ పాలైపోయిన తర్వాత సెర్లాక్ పెట్టాలా. ఎక్కడ పెట్టాలా? ఇంట్లో పెట్టాలా. ఇప్పుడు ఇంట్లో నేర్పిస్తావా నువ్వు? వాళ్ళు ఒకటేసారి స్కూల్ పంపిస్తావా? ఇంట్లోనే. అట్లా వాళ్ళకు మీ ఇల్లే ఒక చర్చ్ యొక్క అట్మాస్ఫియర్ని చూపించాలా. ఈ ఇంటికి పోతే నాకు సంతోషం ఉంది, ఈ ఇంట్లోకి నేను వస్తే వాళ్ళని ప్రేమిస్తారు అనేది వాళ్ళకి అప్పుడు తెలియాలా. అక్కడి నుండి వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడ నాకు ఇంకా ఎక్కువ ప్రేమ దొరుకుతుందని అప్పుడు అర్థమవుతుంది. నువ్వు ప్రేమ చూపించకుండా అక్క నాకు ఇప్పుడు టైం లేదక్క నువ్వు చర్చికి రాక, ఆడ రాక చర్చికి రాక అన్నా మనకు వాడు నెక్స్ట్ టైం చర్చికి రాడు, దేవుడు నమ్మకూడదు. దేవుని ప్రేమ పెంతెకోస్తు పండుగ రోజున సంఘానికి చేర్చే ముందు వారు తమ ఇంట్లో చేర్చుకోవడం. పెంతెకోస్తు పండుగ యొక్క ఇంకొక ప్రాముఖ్యత తెలుసా? ప్రతి ఇల్లు దేవుని ఆలయమై ఉండాలి, ప్రతి ఇల్లు ఒక చర్చ్ అయి ఉండాలి, ప్రతి ఇల్లు ఒక ప్రార్థనా మందిరం అయి ఉండాలి, ప్రతి ఇంట్లో నిత్యము దేవుని స్తుతించి ఆరాధించేది ఉండాలి. అలాగ లేకపోతే పెంతెకోస్తు పండుగ యొక్క ప్రాముఖ్య ఉద్దేశం నెరవేరకపోవడమే. కాబట్టి ప్రజలు కళ్ళు మూసుకుందాం. ప్రతి వారు కళ్ళు మూసుకుందాం. పెంతెకోస్తు అనుభవం నాకు దయచేయ దేవా అని అడుగుదాం. పెంతెకోస్తు యొక్క అనుభవం నాకు దయచేయ దేవా అని అడుగుదాం. పెంతెకోస్తు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం విశ్రాంతి తీసుకోవడం. పెంతెకోస్తు యొక్క ప్రాముఖ్య ఉద్దేశం క్రొత్త ఫలములను చేర్చడం. రెండవది, పెంతెకోస్తు పండగ యొక్క ప్రాముఖ్య ఉద్దేశం వచ్చినటువంటి విశ్వాసులను దేవునికి ప్రతిష్ఠించడం, ప్రథమ ఫలములను దేవునికి ప్రతిష్ఠించడం. పెంతెకోస్తు పండగ యొక్క ప్రాముఖ్య ఉద్దేశం కుటుంబం అంతా, ఇల్లంతా దేవునికి సేవ చేసేవారిగా, దేవుణ్ణి గణపరిచే వారికి ఉండడం. పెంతెకోస్తు పండగ యొక్క మరొక ఉద్దేశం ప్రతి ఒక్క ఇల్లు ఒక దేవుని మందిరముగా, ప్రార్థన చేసే కుటుంబముగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. పెంతెకోస్తు యొక్క పండుగ యొక్క ఇంకా ప్రాముఖ్యమైన ఉద్దేశం అంటే అందరికీ ఏక మనస్సు కలిగి ఉండాలి. ఇంట్లో అందరూ ఏకాత్మ ఏక మనస్సు కలిగి ఉంటేనే ఆ ఇల్లు అభివృద్ధి చెందుతుంది, ఆ ఇల్లు గొప్పగా దీవించబడుతుంది. అలాగ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించలాగిన ప్రార్థన చేసుకుందాం. ప్రతి మహాపరిషుడా సర్వశక్తిమంతుడా, పెంతెకోస్తు పండుగ దినమున అందరూ కూడి ప్రభువును స్తుతించినప్పుడు వారి వారి భాషలతోనూ నింపిన దేవుడే యేసయ్య, కృపా వరములు నింపొచ్చిన దేవుడు యేసయ్య. ఎవరికి భాషలు మాట్లాడడానికి రాదో నజరుడైన యేసుక్రీస్తు నామములో వారు నోరు తెరవబడును గాక, నిశక్తితో ప్రభావంతో నింపబడును గాక, పవిత్రాత్మ శక్తి అనుభవంతో కొనసాగును గాక. వారి జీవితమంతా ప్రభా నీ సన్నిధితో దేవరాత్మతో నింపబడి మనుషులతోనూ దేవునితోనూ భాషలు మాట్లాడే వారిని ప్రతి వారికి అనుగ్రహించమని వాక్యము చెప్పిన దాసుడు అభిషేకించి వాడుకోమని యేసు నామములో ప్రార్థన అడిగి పొందిన మా తండ్రి. హల్లెలూయా.